ప్రభుత్వానికి కట్టవలసినటువంటి 10 రూపాయలు ఉంటే రూపాయి 2 రూపాయలతో సెటిల్ చేసి వారికి ఆ ఇంటి స్థలం మీద ఇంటి మీద న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైన హక్కును కల్పిస్తారంటే దాన్ని తప్పుపడుతున్నారు. ఓ పేదవాడు వాడి బిడ్డ ఇంగ్లీష్ పాఠశాలలో చేరి ఇంగ్లీష్ అభ్యాసం చేయాలి, ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పి అనుకుంటే ఇంగ్లీష్ చదవటానికి రావటానికి నేర్చుకోవడానికి వీల్లేదని చెప్పి దాని న్యాయస్థానాల్లో ఛాలెంజ్ చేస్తారు. పేదవాడికి ఇల్లు, ఇంటి స్థలం, పేదవాడు చదువుకునేటటువంటి బిడ్డలకు ఇంగ్లీషు అభ్యాసం, అలాగే పేదలకు అవసరమైనటువంటి పెన్షన్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడాను సామాన్య మానవులకు అవసరమైనటువంటి కనీస అవసరాలు. ఈ అవసరాలు తీర్చాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేయటం పూర్తిగా పేదలపై చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి సామాజిక దాడి అని మాత్రం దీన్ని స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్న పరిణామాల మీద మరి రిటైర్డ్ జడ్జి గారు చంద్రుడు గారు కామెంట్ చేస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎంతో అవహేళనగా ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాల్లో రిటైర్ అయినటువంటి జడ్జీలు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడటం ఏమిటని చెప్పి ఎంతో నిబద్ధత కలిగినటువంటి న్యాయ వ్యవస్థ మీద మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి చంద్రుడు గారు లాంటి వ్యక్తుల మీద అవహేళనగా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడటం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత అహంభావ ధోరణితో ఎంత కుట్రపూరితమైన ధోరణితో మాట్లాడుతున్నారనేది అంతకు మించే నిదర్శనం ఇంకోటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా పరిణామాలను ఈ విధంగా ఇట్లా జరుగుతుంటే ఇక్కడ ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడాను ముఖ్యమంత్రి గారు మొక్కవని ధైర్యంతో అనేక రకాలైన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి, కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి వీల్లేదు, ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించడానికి వీల్లేదని చెప్పి ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టలను మంట కలిపే విధంగా పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు, మాట్లాడుతున్న తీరు సభ్య సమాజం కూడా తల వంచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడా చిన్న ఏమరపాటు లేకుండా మన ముఖ్యమంత్రి గారు పరిపాలన కొనసాగిస్తున్నారంటే అది పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నట్టు అదృష్టంగా భావిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగటం లేదనుకుంటే ఇప్పటికే స్థానిక సంస్థల దగ్గర నుంచి ఆఖరికి కుప్పం ఎన్నికల్లో కూడాను, కుప్పం పురపాలక సంఘ ఎన్నికల్లో కూడాను ఆ ప్రాంత ప్రజలు కూడా నిన్ను చేత్కరించి ఏ విధంగా అయితే నిన్ను ఇంట్లో పక్కన కూర్చోబెట్టారో భవిష్యత్తు మొత్తం కూడాను ఆ విధంగా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితులు నీకు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్న పరిపాలన విధానానికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితులను వాస్తవాలను గ్రహించి మెలుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం. Good afternoon to all of my journalist friends, both print and electronic media. Today, my colleague, my brother, has given so many details to you. Ivala Chandrababu Naidu garu వెరీ సీనియర్ లీడర్, దాదాపు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వారు. ఆయన యొక్క ప్రధాన కర్తవ్యం ఏ విధంగా ఉండాలంటే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి మంచి విలువైనటువంటి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి ప్రధానమైన బాధ్యతను నెరవేర్చవలసినటువంటి
మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు దాన్ని పూర్తిగా విస్మరించి యథేచ్ఛగా మాట్లాడడానికి కావాల్సినటువంటి స్వేచ్ఛను కోరుకుంటూ ఉన్నారు ఆయన. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఒకసారి మనం ఈవేళ జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర కార్యక్రమానికి కాస్త ముందుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, రాజధాని కోసం భూములు సేకరించాలా, లేకపోతే భూముల గురించి రాజధాని అక్కడ పెట్టారా? ఈ రెండు ఒక ప్రధానమైనటువంటి డిబేటబుల్ సబ్జెక్ట్. అక్కడ రాజధాని పెట్టాలనే ఒక పవిత్రమైన ఆశయం ఉండుంటే, అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు దాదాపు 29 గ్రామాలు తెలుగుదేశం పార్టీ వారికి అతి ప్రధానమైనటువంటి గ్రామాలు అవి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఎక్కువ అక్కడ. మరి అక్కడ రాజధాని పెట్టేటప్పుడు నష్టం జరగకుండా వారికి నష్టం జరగకుండా చూడవలసినటువంటి ప్రధాన బాధ్యత ఉంది. ఎందుచేత ఒక 3-4 వేల ఎకరాలు అయితే ఒక చక్కని రాజధాని మనం నిర్మించుకోవచ్చు. అందుకంటే పెద్దగా ఎక్కువగా అవసరం లేదు. వాస్తవంగా అంటే ఈవేళ వర్టికల్ బిల్డింగ్స్ నిర్మాణాలు జరుగుతున్న ఈ రోజుల్లో 33,000 ఎకరాలు సేకరించవలసినటువంటి అవసరం లేదు. మరి ఎందుకు అంత భూమిని సేకరించడం, వారందరికీ లేనిపోయిన ఇబ్బందులు కలగజేయటం? నిజంగా వారి మీద అభిమానం ఉంటే ఒక 5,000 ఎకరాల రాజధానికి తీసుకుని మిగతాది ఇది రెసిడెన్షియల్ ఏరియా, ఇది ఎడ్యుకేషనల్ హబ్బు, ఇది హాస్పిటల్ హబ్బు, లేదా ఇది ఇండస్ట్రియల్ లొకేషన్, ఇట్లా డివైడ్ చేసి వారి పోట్లు వాటి పరమంటే కొంతమంది అమ్ముకుందరో, కొంతమంది వారే నిర్మాణాలు చేసుకున్నందరూ ఇవాళ ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు. కేవలం దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేది ఆయన యొక్క ప్రధానమైన ఉద్దేశం. వారి తండ్రిలో, వారి తాతలో, వారి ముత్తాతలో, లేకపోతే వారు సంపాదించుకున్న భూముల్ని అమ్ముకోవడానికి నిట్ట నిలువున వాళ్ళని మోసం చేసిన వాళ్ళు ఎవరంటే, ప్రధానమైన మొట్టమొదటి ముద్ద ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. దీంట్లో పాపం అమాయకులు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు. ఇది వాస్తవం. మనం ఒకసారి విజ్ఞులని మీరు అందరూ ఆలోచించేయండి. ఎందుకు అంత భూమి అవసరం అంటే, ఆ భూమి అమ్ముకోవాలనే ఒక దురుద్దేశంతో మొట్టమొదటి నుంచి ఉంది కాబట్టి అక్కడ 33,000 ఎకరాలు ఎక్వైర్ చేయటం, అది ఎక్కడైతే బయటపడుతుందో అని వేళ లేనిపోని ఈ చిందులన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ఈ రకమైనటువంటి పోకడలో ఎన్నాళ్ళు మోసం చేయగలరు? ఏదో ఒక రోజు వారికి పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే కొద్ది రోజులు కొంతమందిని, కొద్ది రోజులు కొంతమంది మోసం చేయగలరేమో కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేరు. ఈ విధమైన మోసం చేస్తూ ఈవేళ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు పరిపాలన చేత కాదు అనే మాటలు మాట్లాడుతూ మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే దీనికి మేము తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది కేవలం వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేసి అది విఘాతం కలిగింది అనేది వేళ వారికి బాధ. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎక్కడ తప్పుంది? దీంట్లో అందరికీ సామాజిక న్యాయం జరగాలి అని. సామాజిక న్యాయం అంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని అందరికీ. పరిపాలన వికేంద్రీకరణ ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. ఈవేళ రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక రకమైన బాధ ఉండొచ్చు. వారికి అంచేత వారిని కూడా సాటిస్ఫై చేయవలసిన ప్రధానమైన బాధ్యత అందరి మీద ఉంది, పరిపాలకుల మీద ఉంది. అలాగే ఉత్తరాంధ్ర వారిని కూడా మనం ఇక్కడ కూడా డిస్సాటిస్ఫాక్షన్ గురి కానివ్వకూడదు. ఈ విధమైనటువంటి ఆలోచనతో మరి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలోను, అదేవిధంగా లెజిస్లేచర్ క్యాపిటల్ అమరావతిలోను, మరి జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకొచ్చి కర్నూలులోనే పెట్టాలని నిర్ణయం చేయడం గల ప్రధానమైన కారణాలని ఒకసారి పాలనా వికేంద్రీకరణ చేస్తే భవిష్యత్తులో మరో ఉద్యమం రాకుండా ఉంటుంది, మరోసారి రాష్ట్ర విభజన జరగకుండా ఉంటుంది అనేది ప్రధానంగా తీసుకుని మరి పరిపాలన సాగిస్తున్నప్పుడు ఏదో విధంగా దాన్ని రాజకీయం చేయాలనే ప్రయత్నం చేయటం
మరి దాని మీద పెద్ద పాదయాత్ర జరపడం, ఆ పాదయాత్ర అయిపోయింది అక్కడితో ఆగుతుందా అంటే మరలా తిరిగి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు, అట్లాగే చిత్తూరు నుంచి అనంతపురం వరకు, నెల్లూరు నుంచి గుంటూరు వరకు, తూర్పుగోదావరి జిల్లా నుంచి కృష్ణా వరకు మరలా పాదయాత్ర చేయాలనేది మరి ఒక పథకం ప్రకారం ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పిది మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా మరి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను ప్రధానంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఒకసారి మీరు ఇంకా రాష్ట్ర ఆదాయం గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఈ రాష్ట్ర ఆదాయ పరిస్థితులు ఒకసారి మనం చూసుకున్నట్టయితే మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ అయ్యేటప్పుడు ఏమేం అంశాలను ప్రధానంగా తీసుకున్నారు, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి అనేది ఒకసారి చూసినట్టయితే పాపులేషన్ బేసిస్లో 58% ప్రజలు ఆంధ్రప్రదేశ్కి చెందినవారని, మిగతాది తెలంగాణ రాష్ట్రానికని, అట్లాగే లెక్కల్లో తీసుకుని ఉద్యోగుల్ని 58% ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు, మిగతాది తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. అదేవిధంగా అప్పులను కూడా 58% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు, మిగతాది తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఆదాయం మాత్రం ఆ విధంగా 58% వచ్చేలాగా మాత్రం లేదు. దాని గురించి ఎవరూ ప్రయత్నమే చేయలేదు. ఆవేళ పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పార్లమెంట్ సభ్యులను కూడా ఎక్కడ మాట్లాడలేదు. తలుపులు వేసేసి మరి వారు ఇష్టం వచ్చినట్టు చేసి కేవలం 40-45% మాత్రమే ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండేలాగా, మిగతా రెవెన్యూ డిఫిసిట్ని అంతా కూడా మేము ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ బడ్జెట్ నుంచి మంజూరు చేస్తామని చెప్పి ఏ ఒక్కరోజు కూడా మరి పూర్తిగా అమలు చేయకుండా అటు ఆ రోజు రీఆర్గనైజేషన్ చట్టంలోనే అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తూనే ఉంది. దాంట్లో మరి ఏ విధమైనటువంటి అనుమానం అయితే ఎక్కర్లేదు. ఈ రెవెన్యూ డిఫిసిట్ని పూర్తిగా ఇవ్వట్లేదు. ఆ రోజు మనకు వాటా కింద 97,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయంగా తీసుకుంటే ఆ రోజు దాంతోపాటుగా పబ్లిక్ అకౌంట్ డిఫిసిట్ కలుపుకొని 1,16,000 కోట్లు ఆ రోజు మనకి అప్పుగా చూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,16,000 కోట్లు, 1,16,000 కోట్లు ఆ రోజు అప్పుగా చూపించారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత 2,62,000 కోట్లకి చేరింది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చేటప్పటికి 2,62,000 కోట్లు, దాదాపుగా 3 లక్షల కోట్లు చేరింది. ఆ విధంగా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా ఆనాడు అన్న మాట ప్రకారంగా రెవెన్యూ డిఫిసిట్ని ఏమైనా పూర్తిగా ఇస్తుందంటే అది కూడా ఎక్కడ ఇస్తున్నటువంటి పాపాన పోలేదు. అంతేకాకుండా ఇంకా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం గ్యారంటీగా ఉంటూ కొన్ని కార్పొరేషన్లకు రుణాలు తీసుకున్నారు. కేవలం 13,000 కోట్లు ఉండేది వారి అధికారంలోకి వచ్చేటప్పటికి, మనకి వాటాగా వచ్చింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలనలో 58,000 కోట్లు చేశారు దాన్ని. ఇవన్నీ ఆ రోజు ఆయన మొదలుపెట్టినాయి. వేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొత్తగా కార్పొరేషన్ రుణాలు తీసుకోవటంలోనూ లేదా మరొకటి చేయట్లేదు. ఇవన్నీ కూడా వారిని మొదలుపెట్టినాయి. ఇవన్నీ 13,000 కోట్లు ఉన్నటువంటి ఈ పబ్లిక్ రంగ కార్పొరేషన్ దగ్గర నుంచి 58,000 కోట్లకు దాన్ని పెంచారంటే ఆ రోజునే మొదలుపెట్టి ఆ భారం అంతా దాదాపు ప్రతి సంవత్సరము 25,000 కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించే భారం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడింది, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి మీద పడుతుంది. మరి ఎందుకు ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా, అలాగే పవర్ సెక్టార్ కూడా 33,000 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దాన్ని 70,000 కోట్లు చేశారు. ఈ రుణభారం అంతా తీర్చుకునే బాధ్యత మరి చంద్రబాబు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పట్టమే కాకుండా మరి ప్రతి సంవత్సరం కూడా 25,000 కోట్లు వడ్డీగా చెల్లిస్తూ ఉన్నారు అప్పుడప్పటికి. మరి ఈ విధంగా అలాగే అదేవిధంగా డ్వాక్రా మహిళలు కూడా, డ్వాక్రా సంఘాలను కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి.
ఒకప్పుడు ఎంతో ఉజ్వల భవిష్యత్తుతోటి నడిచే డ్వాక్రా సంఘాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. ఎందుకు కొలాప్స్ అయిపోయినాయి అంటే సక్రమంగా రీపే చేసే వాళ్ళు ఎవరంటే డ్వాక్రా మహిళలు. ఏ బ్యాంక్ అధికారైనా చెప్తారు చాలా చక్కగా రీపే చేస్తున్నారని చెప్తుంటేవారు. ఏం చేద్దంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండేవాడిని. తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడు కూడా స్టాండ్ ఫస్ట్ డ్వాక్రా సంఘాల రుణాలు పొందటంలో కానీ ఆ రుణాలు రీపే చేయడంలో కానీ ఎప్పుడు కూడా రాష్ట్రంలోనే ప్రథమ భాగంలో ఉండేది. అటువంటి సంఘాలన్నీ కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. ఎందుకు కొలాప్స్ అయిపోయినాయి అంటే మీ రుణాలన్నింటినీ మేము తీరుస్తామని ఒక మాట ఇచ్చి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విడిచిపెట్టారు. దాన్ని పూర్తిగా విడిచిపెట్టిన వల్ల అవన్నీ కొలాప్స్ అయిపోతే మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి అప్పుడు 27,000 కోట్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. అన్న మాటను ప్రతి ఒక్కరి మాట కూడా అన్న మాట నిలబెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా మరి వెనకడుగు వేసిన పాపాన పోలేదు. మరి అది ఒక్కసారి మరి రాష్ట్ర ప్రజలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మనకున్న ఇబ్బందులు ఏమేంటి వచ్చినాయి అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తుంటే ఒక మన దేశంలోనే కాదు, లేదా మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్న రోజు లేదు. అదొక మనకి డెఫిసిట్, అదే రకమైనటువంటి ఇబ్బంది. అయితే కోవిడ్ పాండమిక్ కారణంగా దాదాపు 30,000 కోట్లు అదనంగా మనకు ఖర్చు అయినటువంటి జరిగింది. ఈ విధంగా 2 రకాల బాధలు వచ్చి మన మీద పడ్డాయి. ఒకటి ఆర్థిక మాంద్యం, 2 కోవిడ్ పాండమిక్. ఈ 2 కారణాల వల్ల ఆర్థికంగా పూర్తిగా మనకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈవేళ కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి అని రాష్ట్ర ప్రజలందరూ దయచేసి గ్రహించవలసిందిగా నేను కోరుతున్నాను. మరి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి ఇవన్నీ తెలియక కాదు, సుదీర్ఘమైనటువంటి పాలనానుభవం ఉంది. ఆర్థిక శాస్త్రం చదువుకున్నారైనా ఆయనకి ఆర్థిక కష్టాలు, ఆర్థిక నష్టాలు తెలియని వారు కాదు. మరి ఎందుచేత ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఏదో విధంగా ప్రజలకు మభ్యపెట్టి మరలా అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేయటం, దాన్ని ఇటువంటి పాండమిక్ సమయంలో మరి ఇటువంటి కుతంత్రాలకి మరి పన్నటం ఏమాత్రం కూడా మరి సమంజసమైనటువంటి మరి ఆలోచన కాదు అని నాలికి ఎలా తిరిగితే అలా మాట్లాడుతున్నారు. మనం కూడా పాలిటిక్స్, రాజకీయాల్లో కొంచెం హుందాగా ప్రవర్తించడం మరి అలవాటు చేసుకోవాలి. హుందాగా ఎప్పుడైతే ప్రవర్తించలేదో, ఎక్కడైతే అదుపు తప్పి మాట్లాడుతూ ఉన్నారో, ఎక్కడైతే వినరాని భాషతో మాట్లాడుతూ ఉన్నారో, ఎక్కడైతే బాడీ లాంగ్వేజ్ కూడా ప్రాపర్గా లేదో సహజంగానే ఈవేళ యువకులు చాలామంది శాసనసభ సభ్యులు గాను లేదా పార్లమెంట్ సభ్యులు కానీ ఎలక్ట్ అవుతూ ఉన్నారు. మరి వారికి కూడా ఒకసారి రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. అందుచేత ఒకసారి బాధ్యత అయినటువంటి పదవులు చేసిన వాళ్ళు కొంచెం మనం సంయమనం పాటించినట్టయితే, ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా కొంచెం సంయమనం పాటించినట్లయితే మరి తప్పకుండా ఎటువంటి మరి అవాంఛనీయమైన సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే శాంతియుతమైనటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కొంచెం ఆలోచన పనులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. మరి అటువంటి రాష్ట్రంలో అటువంటి జరిగే అవకాశం లేదు. కాబట్టి ఎందుకు ఈ రెచ్చగొట్టే విధానాలను మీరు కొత్తగా తయారు చేస్తూ ఉన్నారు? రాజకీయాల్లో చాలా వరకు కొన్ని కొత్త పోకళ్ళు నేర్పింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఒకసారి మీరు కూడా తెలియని వారు కాదు. రాజకీయాల్లో డబ్బు ఎక్కువగా ప్రవాహంలో ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఈనాడు రాజకీయాల్లో ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్లో అంటే ఆజులు ఎవరంటే ఆయనే. మరి ఈ విధమైనటువంటి పోకళ్ళన్నీ చేస్తే ఎప్పుడు అవే మన పీక్ని పట్టుకుంటాయి. ఎప్పుడు కూడా మనం యాంటీ సోషల్ యాక్టివిటీస్ లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించకూడదు. ఎప్పుడైతే ఆ 2 మనం ప్రోత్సహించామో తిరిగి మనల్నే కరుస్తూ ఉంటాయి. ఆ ప్రమాదం మరి తెచ్చుకోకూడదు. దయచేసి ఇటువంటివన్నీ మీకు పాలనా అనుభవంలో మీకు అన్నీ మీకు తెలిసినవి తెలియనివి కాదు, కానీ దయచేసి అటువంటి చేయకండి. ఎక్కడి నుంచి అయినా కొంచెం సమన్వయంతో మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఒక మంచి భాష మాట్లాడాలి. నేను మాట్లాడాను కదా అటువంటి భాష ఇక్కడ మాట్లాడాలంటే, కానీ అది విద్యుత్ అనిపించుకోదు. రాజనీతి ఉండాలి. మనం ఏమన్నా చేసామంటే ముఖ్యంగా పరిపాలన చేసే వాళ్ళకి రాజనీతితో ఉండాలి.
అంటే రాజనీతి వేరు, రాజకీయాలు వేరు. రాజనీతి అంటే వచ్చే తరం వారు ఏ విధంగా బతకాలని ఆలోచించడమే రాజనీతి. రాజకీయం అంటే సరే ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు, అది పెద్ద సమస్య కాదు. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలి తప్ప ఎవరు వస్తారో ఎవరో 5 ఏళ్ళో 10 ఏళ్ళో పరిపాలన చేస్తారో మరో ఇంకోటి వస్తుంటారో దాని గురించి పెద్దగా మనం ఆలోచించవలసిన పని లేదు. కానీ ఎవరు వచ్చినా సుభిక్షంగా పరిపాలించాలని మాత్రం ప్రజలు కోరుకుంటారు. అంతే తప్ప మరి రాజనీతితో కూడినటువంటి రాచరిక పరిపాలన ఉండాలి తప్ప, ప్రజాపాలన ఉండాలి తప్ప రాజనీతిని విడిచిపెట్టి పరిపాలన సాగిస్తే మాత్రం ఏదో దాని కాటుకు బలయ్యేవారు ఎవరంటే ఎవరు మొదలుపెట్టారో వాళ్ళే బలవుతూ ఉంటారు. మనం చాలా సంఘటనలు చెప్పగలుగుతాం. అటువంటి సంఘటనలు మనం చూస్తున్నప్పుడు చరిత్రలో చాలా సంఘటనలు ఉన్నాయి. అటువంటి జరిగినప్పుడు ఆయన అడగవలసింది ఎప్పుడైనా ఢిల్లీకి వస్తూ ఉన్నారు. ఏ రోజైనా ఢిల్లీకి వచ్చి మా రాష్ట్రానికి ఇది కావాలి, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ సత్వర నిర్మాణానికి మీరు నిధులు ఇవ్వండి, ఎందుచేత ఆపుతున్నారు, రివైజ్డ్ ఎస్టిమేట్ శాంక్షన్ చేయడంలో కూడా మీరు ఎందుకు వెనకడుతూ ఉన్నారు, ఒక పక్క ఫైనాన్షియల్ క్లియరెన్స్ దానికి ఇచ్చింది, టెక్నికల్ కమిటీ శాంక్షన్ చేసింది, సిడబ్ల్యూసీ శాంక్షన్ చేసింది, మీరు ఎన్ని సంవత్సరాల మీ దగ్గర పెట్టి కూర్చుంటారని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకరోజైనా ప్రశ్నించారని అడుగుతూ ఉన్నాను. అప్పుడు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అంటే చేయాలి. అది చేస్తే ఏమైపోయింది, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వస్తే అందరికీ మంచి పేరు వస్తుంది. దాన్ని మొదలుపెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కంటిన్యూ చేసినటువంటి మీ దగ్గర నుంచి పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరికీ మంచి పేరు వస్తుంది. ఏ రోజైనా ఆ బాధ్యతను మీరు నెరవేర్చగలిగారా? ఏ ఒక్కరోజు ఆ బాధ్యత నెరవేర్చే సందర్భం పోలేదు. ఏదో విధంగా దాన్ని ఇక్కడ డిలే చేయించాలనే కార్యక్రమం మీరు చేశారు తప్ప ఏ ఒక్కరోజు ఆ పోలవరం ప్రాజెక్టు గురించి మరి మేము మాట్లాడలేదు. మీరు అందరూ పోలవరం ప్రాజెక్టుకి వేలాది ఎకరాలు ఇచ్చారు భూములు. ఎవరు నిరుపేదలైనటువంటి మరి ఎక్కడ సామాజిక స్థితి లేనటువంటి గిరిజనులందరూ వాళ్ళు ఏ రోజు కూడా మేము త్యాగం చేసామని చెప్పుకోలేదే. ఈవేళ మీరు రాజధానికి 33 ఎకరాలు ఇచ్చి మేము త్యాగపురుషులు అని చెప్తున్నారు తప్ప వారు ఇన్ని వేలాది ఎకరాలు ఇచ్చిన వారు కూడా ఏ రోజు కూడా మేము త్యాగం చేసాం పోలవరం ప్రజలకి అనే మాటే మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం, అనేక సార్లు పార్లమెంట్లో చెప్పాం. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు 3-4 సార్లు వచ్చి ప్రధానమంత్రి గారికి చెప్పారు, మరి ఆర్థిక మంత్రి గారిని కలిసి చెప్పారు, హోమ్ మినిస్టర్ గారిని కలిసి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తొందరగా క్లియర్ చేయండి అని చెప్తుంటే మరి పట్టించుకోకుండా డిలే చేస్తూ ఉన్నారంటే మరి ఏమనుకోవాలంటే వీరిని కానీ అసలు ఎప్పుడు కూడా సమర్థించలేని చంద్రబాబు నాయుడు గారిని కొన్ని ఏమనుకోవాలి. ఏదో విధంగా దీన్ని డిలే చేయటమే మా ప్రధానమైనటువంటి ఎజెండా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది మాత్రం ఏమాత్రం కూడా మరి సమంజసంగా లేదు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. రాజధాని ప్రాంతంలో పేదవారికి, దళితులకు, వెనుకబడిన కులాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని దాని మీద ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయించారు. ఏమనంటే ఇక్కడ ఇళ్ల స్థలాలు ఈ పేదవాళ్ళందరికీ ఇస్తే డెమోక్రాటిక్ అన్బ్యాలెన్స్ వస్తుంది ఈ ప్రాంతంలో, డెమోక్రాటిక్ అన్బ్యాలెన్స్ వస్తుంది అని కోర్టులో పిటిషన్ వేయించారు. ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను. అంటే ఏ గ్రామంలో అన్నా అక్కడ దళితులు లేకపోతే వెనుకబడిన కులాల వారు ఎక్కువగా ఉంటే డెమోక్రాటిక్ అన్బ్యాలెన్స్ వస్తుందట. అది ధర్మంగా, అది ఒక రాష్ట్రం 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించిన మీరు అలా మాట్లాడవచ్చు అని అడుగుతున్నాను నేను. అంటే మీ పొలంలో పనిచేయడానికి పేదవాడు కావాలి, మీ బాత్రూంలో కడగడానికి పేదవాడు కావాలి, మీ ఇల్లు తుడవడానికి పేదవాడు కావాలి, మీ వీధిలో పేదవాడు ఉండటానికి వీల్లేదు, లేదా మీ గ్రామంలో పేదవాడు ఉండటానికి వీల్లేదు. అదా మీ పరిపాలనలో మీరు మాకు నేర్పిన పాఠాలేవా ఈ రాష్ట్ర ప్రజలకి? అదా మీ యొక్క విజ్ఞత? అదా మీ యొక్క మరి సుధర్మమైనటువంటి పరిపాలన? అంటే మీరు పరిపాలన చేసేటప్పుడు ఏదో విధంగా అనగదొక్కాలనే పరిపాలన చేశారనే దానికి ఒక చక్కని ఉదాహరణ మరొకటి ఉంది. మరొకటి ఏంటంటే
కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి ఒక లేఖ రాశారు ఆయన. ఆ లేఖ కూడా బయటకు వచ్చింది, ప్రెస్లో కూడా ప్రింట్ అయింది. అది వెనుకబడిన తరగతుల వారు న్యాయమూర్తులుగా పనికిరారు అని ఒక లేఖ రాశారు. మరి వెనుకబడిన తరగతి వారికి ఆర్థిక స్థితి లేక మిమ్మల్ని ఏమనలేదు, కానీ లేకపోతే నేనంటే బాగుండదు, పెద్దవారు మీరు అందరూ, ఆయన నేనంటే బాగుండదు, ఏం చేస్తే పాపం ఉంది మిమ్మల్ని చెప్పండి. అంటే వెనుకబడిన తరగతుల వారు న్యాయమూర్తులుగా పనికిరారా? కేవలం మీ బాత్రూమ్ కడగడం వరకే పనికొస్తారా? లేకపోతే మీ మరుగుదొడ్లకు తొడవడం క్లీన్ చేయడానికి పనికొస్తారా? వాళ్ళు న్యాయమూర్తులుగా పనికిరారా? ఎంతమంది లేరండి ఒక చక్కని న్యాయమూర్తులుగా? మరి ఈ అనేక రాష్ట్రాల్లో మరి న్యాయమూర్తులకు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటి మాటలు మాట్లాడొచ్చా మీరు? ఒక పక్కన ఇళ్ల స్థలం అయితే డెమోక్రటిక్ అన్బ్యాలెన్స్ వస్తుందంటారా? సామాజిక సమతుల్యం దెబ్బతింటుందంటారా? కులాల మధ్య సామాజిక సమతుల్యం దెబ్బతింటుందట. అక్కడ పేద వెనుకబడిన వర్గాల వారు కానీ దళితులు కానీ ఆ గ్రామం వస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది. లేకపోతే వాళ్ళు న్యాయమూర్తులు అయితే పనికిరారు. ఏం మాటలు మాట్లాడతారు ఇది? మరి వెనుకబడిన తర్వాత ఓట్లు మొత్తం కావాలా? బీసీలు మేము ఉద్ధరించామని మాట్లాడితేనే మరి వెనుకబడిన వర్గాలకు మాత్రం వాళ్ళు ఉన్నత పదవులు ఉంటే మాత్రం పనికిరారు. మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు 4 రాజ్యసభ సభ్యులను పంపిస్తున్నప్పుడు నన్ను ఇద్దరు వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళు మమ్మల్ని పంపించారంటే ఆయన యొక్క ఒక పవిత్రమైన ఉద్దేశం, ఒక పవిత్రమైనటువంటి లక్ష్యం ఒకసారి ఆలోచన చేయండి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ సామాజిక న్యాయం ఏమైనా జరుగుతుందంటే 60% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీస్కి మరి అటు స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ లేక నామినేటెడ్ పోస్టుల్లో కానీ లేదా చిన్న చిన్న కాంట్రాక్టుల విషయం ఇవ్వడం కేటాయించడంలో కానీ 60% వరకు మరి ఈ బడుగు వర్గాలకి ఈ నిమ్న జాతులకి ఇస్తూ ఉన్నారంటే అది సామాజిక న్యాయం కాపాడటం అంటే. మరి మీరు ఎప్పుడైనా అటువంటి సామాజిక న్యాయం జరపాలని ఆలోచన చేస్తారని అడుగుతున్నాను మేము. అంచేత కేవలం ఎప్పుడో వచ్చి మరి మీ ఇష్టం వచ్చినట్టు నాలుగు ఎలా తిరిగితే అలా మాట్లాడి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశంతో ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో మరి పరిపాలన సాగిస్తూ ఉన్నప్పుడు మరి మీరు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు పరిపూర్ణంగా మీకు తెలుసుండి కూడా ఏ విధంగా దీన్ని ఈ ఆర్థిక పరిస్థితి మనం చక్కదిద్దుకోవాలనేది ఒక ఆర్థిక శాస్త్రం చదువుకున్న వారిగా ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, తప్పులేదు. ఆ సలహాలు పాటిస్తారా పాటించారా తర్వాత చూద్దాం. ఒక్క సలహా అయినా ఎప్పుడైనా ఇవ్వగలిగారా? ఎప్పుడు కూడా ఒక్క సలహా కూడా మీరు ఇవ్వలేదు. ఆర్థిక శాస్త్రం చదువుకున్న మీరు ఒక్కొక్క సలహా కూడా ఎప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన పాపాన పోలేదు మీరు. అంచేత అటువంటి ప్రయత్నం చేయండి. ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకులుగా మీరు తీర్చిదిద్దుకోండి. చరిత్రలో నిలబడి ఉంటారు తప్ప మరి ఇటువంటి మాటలు మాట్లాడుతూ మీరు ఎవరో కొత్తగా రాజకీయాలు వచ్చిన కుర్రాళ్ళు మాట్లాడుతున్నట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడి మీరు ఎవరినైనా ఫలితం ప్రయత్నం చేస్తే మీరు పలచబడతారేమో తప్ప మరి మిగతా వారు మాత్రం ఎప్పుడూ పలచబడరు అనే విషయాన్ని ప్రధానంగా ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేను ఆ రాజధాని నిర్మించాను, ఆ పరిపాలన చేస్తూ ఉన్నాను, ఈ పరిపాలన చేస్తున్నాను. బైబిల్లో ఒక మాట చెప్పారు. బైబిల్లో జేజస్ ఏం చెప్పారంటే తన్ను తాను హెచ్చించుకున్నవాడు తన్ను తాను తగ్గించుకుని మాట్లాడినవాడు ఎప్పుడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు అని. అలా ఎందుకు తగ్గించుకుంటారు? మీరు మీ స్థాయిని మీరు తగ్గించుకుంటున్నారు. మీ స్థాయిని మీరు తగ్గించుకుంటే ఎప్పుడూ మరలా ప్రజా జీవితంలో మనుగడ సాగించలేరు. అంచేత మీ స్థాయి ఎప్పుడు నిలబడుతుంది? మీరు కొంచెం హుందాగా ప్రవర్తించినప్పుడు, మంచి సలహాలు సూచనలు ప్రభుత్వాలకు ఇచ్చినప్పుడు, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మెరుగైన ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే ఈ విధంగా చేయండి అని సలహా ఇవ్వండి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి మా రాష్ట్రానికి ఇంకా మీరు ఎందుకు నిధులు కేటాయించట్లేదు, ఆ రోజు రీఆర్గనైజేషన్ చట్టంలో ఏం చెప్పారు, మీరందరూ ఏం చేస్తున్నారు, ఆ వేళ రీఆర్గనైజేషన్ చట్టానికి మీరు కూడా ప్రధానమైనటువంటి బాధ్యులు, మీరు ఎందుకు మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వరు, ఆ వేళ మీరు ఒప్పుకున్నారు, ఆ వేళ మరి మీరు ఒప్పుకొని మీరు ఎందుకు చేయట్లేదు, ఇవన్నీ ఒక్కరోజైనా దాని గురించి మీరు కూడా మాట్లాడవలసిన బాధ్యత మీకు లేదా అని అడుగుతూ ఉన్నాను. నేను ఎప్పుడైనా మాట్లాడారా?
ఎప్పుడు ఒక మాట ఢిల్లీ వచ్చి మాట్లాడలేదు, కనీసం అక్కడ ఎప్పుడు మాట్లాడే సందర్భాల్లో ఎంతసేపు కూడా ఏదో విధంగా ఉన్నవో లేనివో అవాకులో చవాకులో మాట్లాడుతుంది తప్ప మరి ఈ రకమైనటువంటి ప్రవర్తన అంత మంచిది కాదని మరి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము చాలా హృదయపూర్వకంగా నేను చెప్తూ ఉన్నాను. మీరు మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ నమస్కారాలు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల నుంచి నేరుగా కూడా విషయాలు కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా మేనిఫెస్టో రూపకంలో కూడా ఎలక్షన్ సమయంలో ప్రజలకు అందించి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు కూడా రెండు కళ్ళుగా చూస్తున్నారు వాళ్ళు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అనేది తెలియక కాదు, పరిస్థితులు అనుకూలించక 2.5 సంవత్సరాల పరిపాలన అనేది ఇప్పుడు జరగటం. అందులో 1.5 సంవత్సరం దాదాపు కరోనాతోనే గడిచిపోయింది. ఈ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అనేది కూడా రాకుండా, ముఖ్యంగా చెప్పాలంటే జీఎస్టీ బకాయిలు అనేది కూడా ఎక్కువగా ఉండి, ఆ నిధులు కూడా ఇంకా కూడా ఎక్కువగా కూడా వచ్చిందంటే ఈ అభివృద్ధి పథకాలు అనేది కూడా ముందుకు వెళ్ళటం అనేది కూడా జరుగుతున్నది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉండినా కూడా ఆ సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడే సోదరులు అడిగారు ఉన్నప్పుడు కూడా పారిశ్రామికంగా అంటే పారిశ్రామికంగా ఏంటంటే ఇప్పుడేం ఇండస్ట్రీస్ రాకుండా పోయిందేమీ లేదు. ఎక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది భారతదేశంలోనే చాలా వరకు తగ్గింది. ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాని కొరకు ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కరోనా ముందు సమయంలో కూడా ఆలోచిస్తూ వచ్చిన తర్వాత కరోనా సమయంలో ఇంకా వెనక్కి రావడం అనేది చూసాం. ఇవన్నీ కొంత కుదురుబాటు అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న భరోసాతో కూడా ముందుకు వెళుతూ ఉన్న సమయంలో మరలా ఒమిక్రాన్ అని చెప్పననేది మరొక కొత్త వ్యాధి రావటం అనేది మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల్లో పెట్టుబడి పెట్టాలనేది ఎంక్వైరీలు అనేది బోల్డ్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. అందరూ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవటం అనేది కూడా చూస్తూ వస్తున్నాం. మనకు కావాల్సింది ఏమిటి? మంచి పరిశ్రమ వస్తే ఎక్కడైనా కూడా ఉద్యోగ అవకాశాలు అనేది కూడా ఎక్కువగా ఇచ్చుకుంటూ రెవెన్యూ అనేది కూడా ఎక్కువ పెరుగుకునే ఆదాయం అనేది జిఎస్టీ రూపంగా అయినా ఎంతో వీలుంటుంది అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే కూడా చాలా ఎక్కువ కార్యక్రమాలు కూడా చేసుకునే అవకాశం కూడా ఉన్నది. ప్రాజెక్టులు ఇప్పుడే పెద్దలు చెప్పారు. సుభాష్ చంద్రబోస్ గారు అయినా మోపిదేవి వెంకటరమణ గారు కూడా, బెల్లాని చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. వారు చెప్పిన క్షుణ్ణంగా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా మనకు రావాల్సిన పద్ధతుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరించి వారికి ఉన్న మేధోశక్తితోనో లేకపోతే వయసుతోనో కూడా ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇస్తేనే బాగుంటుంది అనేది మేము కూడా తెలుపుతూ ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రియల్గా కూడా గ్రోత్ అనేది కూడా రాబోయే రోజుల్లో మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కూడా చూడబోతున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమం అభివృద్ధి అనేది కూడా ఎక్కువ భాగం ముందు అంటే మామూలుగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళైనా కూడా మహిళలైనా కూడా చెప్తుంటారు పెద్ద వయసులో కూడా. చిన్న వయసులో ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాధ్యత తీసుకొని ఏ విధంగా డబ్బులు తీసుకొస్తున్నాడు, అన్నీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయనేది ఆశ్చర్యపడుతూ ఉంటారు ఉన్నప్పుడు కూడా. అంతటితో కాకుండా పార్లమెంట్లో చూస్తే సెంట్రల్ హాల్లో కూర్చొని ఉంటాం. వివిధ రాష్ట్రాల నుంచి అందరూ కూడా ఇక్కడికి సెంట్రల్ హాల్ అనేది ఎంపీలు కూడా ఉంటారు. ఇట్లా ఏ విధంగానయ్యా మీ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కూడా చూస్తూ ఒక పక్క అభివృద్ధి పథకాలు కూడా చేస్తున్నారనేది ఎంతో మమ్మల్ని ప్రశంసించడం చూసి ఆనందపడుతూ ఉంటాం ఉన్నప్పుడు కూడా. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేయగలిగింది
మనల్ని ప్రోత్సహించేదానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డికి అవి చేయాలి. కానీ ఈ విమర్శల వల్ల జరిగేది ఏం లేదు. అందువల్ల మీకందరూ కూడా మీడియా ముందుగా తెలిపేది ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయితేనే రాష్ట్ర అభివృద్ధి అనేది కూడా పూర్తిగా కూడా చూడగలుగుతామని కూడా తెలుపుకుంటారు. థ్యాంక్ యూ. అమరావతిలో భూసేకరణ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసము, పరిశ్రమలు కానీ లేకపోతే ఇతరత్ర ఇన్స్టిట్యూషన్స్ కానీ రావడం కోసం మేము అక్వైర్ చేసామని చెప్తున్నాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే మరో చోటు ఇవ్వచ్చు, కానీ అక్కడే ఇచ్చి దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వారు. ఏదైనా విమర్శలు చేయొచ్చు కానీ ఉండేటప్పుడు కూడా అవన్నీ ఇప్పుడు అక్కడ పరిస్థితుల్లో కావాల్సింది అనేది రియాలిటీ అనేది అక్కడ చూస్తే కరెక్ట్గా ఏంటంటే ఏ విధమైన అభివృద్ధి చేసుకునే దాని కొరకు ఉంటుంది. ఎక్కడైనా మిక్స్డ్ హౌసింగ్ అనేది అవసరం. ఏ రాష్ట్రంలో అయినా కూడా ఒక ఎందుకు పెడుతుంటారు అప్పుడు హై ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ గ్రూప్స్ అని అన్నీ కూడా ఒక సమయంలో ఎక్కడైనా ఒకే ప్రాంతంలో కూడా పెట్టి రావడం అనేది ఒక మంచి సిటీని తయారు చేయాల్సిన వాతావరణంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేస్తారు, ఏ రాష్ట్రంలో అయినా కూడా. అందులో ఎటువంటిదేమీ ఇబ్బంది ఏం లేదు. అటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తలపెట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా సహకరించమని కూడా అందరూ కూడా కోరారు. ఉన్నప్పుడు కూడా ఎవరైనా లేఅవుట్లు వేసేవాళ్ళైనా కూడా ఇంకా అభివృద్ధి చేయాలని అనుకున్న వాళ్ళు కూడా ఒక 5% అనేది అందులో ఒక భాగంగా కూడా ప్రభుత్వానికి కూడా వారు కూడా వెచ్చింపజేసి సహకరించమని కూడా దాంట్లో తప్పేం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. వాటర్ రాలే